హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు తెలుగు వైబ్స్ ఇన్ యూఏఈ. ఈరోజు మనం చెన్నై నుంచి దుబాయ్కి ఎలా వెళ్ళాలో ఎమిరేట్ ఫ్లైట్లో చూసేద్దాం. ఇది మనం ఇప్పుడు చెన్నై ఎయిర్పోర్ట్లో ఉన్నాం ప్రజెంట్. ఎందుకంటే మాది చెన్నై కాబట్టి మేము చెన్నై నుంచే వస్తామన్నమాట. ఎప్పుడు వచ్చినా మీ అందరికీ ఎయిర్పోర్టు అండ్ ఇక్కడ లోపల ఎట్లుంటుందో మొత్తం చూపించాలనుకుంటున్నాను. ఇది చెన్నై ఇంటర్నేషనల్ అనమాట ఇది. అండ్ ఇక్కడ ఇంటర్నేషనల్ అండ్ డొమెస్టిక్ సపరేట్గా ఉంటాయి. డొమెస్టిక్ వచ్చేసి కింద ఉంటుంది, ఇంటర్నేషనల్ వచ్చేసి పైన ఉంటుంది. సో మనం ఇప్పుడు ఇంటర్నేషనల్కి వెళ్ళే ఎయిర్పోర్ట్లో ఉన్నామన్నమాట. సో ఇది అవుట్ సైడ్. ఫస్ట్ అసలు ఎప్పుడు ఫ్లైట్ ఎక్కిన వాళ్ళకైతే నేను కొన్ని చెప్పాలనుకుంటున్నాను. ఇది తెలిసిన వాళ్ళకి కాదు, తెలియని వాళ్ళకి మాత్రమే. మనం ఫస్ట్ ఫ్లైట్ ఎక్కాలనుకుంటే మనం ఇంటర్నేషనల్, డొమెస్టిక్ చూస్ చేసుకోవాలి. లేదంటే వాళ్ళు డొమెస్టిక్లోకి వెళ్ళిపోతారు కొంతమంది తెలియక. సో డొమెస్టిక్, ఇంటర్నేషనల్ మనం చెప్తే వాళ్ళు డిపార్చర్స్ దగ్గరికి తీసుకొచ్చేస్తారనమాట క్యాబ్ వాళ్ళు. అండ్ అస్సలు ఫ్లైట్ ఎక్కడం తెలీదు, ఎప్పుడు ఎక్కని వాళ్ళకైతే నేనైతే చెప్పాలనుకుంటున్నాను కొన్ని విషయాలు. ఫస్ట్ మనం ఫ్లైట్ ఎక్కాలి అంటే ఫస్ట్గా మనం టికెట్ బుక్ చేసుకోవాలి. అండ్ మనకి ఖచ్చితంగా పాస్పోర్ట్ అయితే ఉండాలన్నమాట. ఇవి ఇక్కడ డిస్ప్లే అనమాట. ఇక్కడ డిస్ప్లేలో కనిపిస్తూ ఉంటాయి ఏ ఫ్లైట్ ఎన్నింటికి ఉంది, ఏ టైంకి ఉంది, ఎక్కడ దిగుతుంది అనేది. మనం ఎక్కడికి వెళ్ళిపోవాలో ఆ డిస్ప్లేలో చూసుకుంటే ఆ డిపార్చర్ అనేది వాళ్ళు దాంట్లో డిస్ప్లే చేసేస్తారు. సో మనకైతే ఇప్పుడు D9 డిపార్చర్ ఇచ్చేసారనమాట. ఇది ఎంట్రీ అనమాట మనకి. ఫస్ట్ మనం ఇక్కడికి వెళ్ళిపోవాలి. ఇలా మన టికెట్లో చూసుకుని ఫ్లైట్ ఏ టైమింగ్కి అనేది కూడా టైమింగ్ని బట్టి కూడా మనం లోపలికి వదులుతారనమాట. మనం ఫస్ట్ ఫ్లైట్ ఎక్కాలి అనుకుంటే 3 అవర్స్ ముందు మనం ఎయిర్పోర్ట్లో ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ మరి చెక్ ఇన్ అని, ఇమిగ్రేషన్ అని ఇక్కడ ప్రాసెస్ ఉంటుంది, లైన్ ఉంటుంది కాబట్టి మనకి ఇబ్బంది లేకుండా ఉండడానికి మనల్ని 3 అవర్స్ ముందైతే మనల్ని లోపలికి వదిలేస్తారు, మనల్ని ఎయిర్పోర్ట్ లోపలికి. ఇంకా మా అబ్బాయి నేనైతే ఇక్కడ ఉన్నాము, ఎక్కడానికి చూస్తున్నాం అనమాట, ఎంట్రన్స్లోకి ఎంటర్ అయిపోవడానికి. సో మనం ఖచ్చితంగా వెళ్ళేటప్పుడు, ఎంట్రన్స్లోకి వెళ్ళేటప్పుడు అక్కడ పోలీసు ఉంటారు, ఆయన వెరిఫై చేసేస్తారు, మన టికెట్ చూస్తారు, అండ్ మన పాస్పోర్ట్ చూస్తారు, మన వీసా స్టేటస్ చూస్తారు, అది విజిటింగా లేకపోతే రెసిడెన్షియల్ అనేది. ఇప్పుడు మనమైతే లోపలికి ఎంటర్ అయిపోయాం. ఇట్లా మనం ఎంటర్ అయిపోయిన తర్వాత మన ఫ్లైట్ అనేది ఎక్కడుందో చూసుకోవాలి. దీన్ని చెక్ ఇన్ అంటారు. చెక్ ఇన్ అంటే ఏం లేదండి, మన లగేజ్ అంతా తీసుకెళ్ళిపోయి మన లగేజ్ని మనం క్యాబిన్లో ఇచ్చేస్తాము. మన లగేజ్ అంతా వాళ్ళు వెయిట్ చూసుకుని మన కరెక్ట్గా ఉంది అనుకుంటే వాళ్ళు లోపలికి పంపించేస్తారు మన లగేజ్ని. అప్పుడు మనకి బోర్డింగ్ పాస్ అనేది ఇస్తారు. అది చాలా ఇంపార్టెంట్ ఫ్లైట్ ఎక్కడానికి. ఇది తెలియని వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను, నేను మళ్ళీ చెప్తున్నాను, తెలిసిన వాళ్ళకి కాదు. సో మనం ఇట్లా లోపలికైతే ఎంటర్ అయిపోయాం. ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం చెక్ ఇన్ కోసం లైన్లో నుంచున్నాం. ఇక్కడ లైన్ అయితే చాలా ఎక్కువగా ఉంది చూసారంటే. ఇక్కడ చెన్నై ఎయిర్పోర్ట్ అయితే చాలా పెద్దదండి. ఇది చాలా డిపార్చర్స్ ఉంటాయి, అసలు చాలా బాగుంటుంది చెప్పాలంటే. ఇక్కడ చూస్తే మన ఇండియాకి సంబంధించిన హ్యాండ్ క్రాఫ్ట్ అని చెప్పేసి హ్యాండ్మేడ్ అన్నీ ఇక్కడ తయారు చేశారంట, ఇక్కడ అమ్ముతున్నారు, ట్రావెల్ గుడ్స్ అని చెప్పేసి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసేసుకోవచ్చు, కానీ కాస్ట్లు అయితే విపరీతంగా ఉంటాయి. సో మనం ఇప్పుడు చెక్ ఇన్ కోసం లైన్లో అయితే నుంచున్నాం. ఇప్పుడు మన లగేజ్ అంతా చూస్తారు. ఇప్పుడు ఎమిరేట్స్ ఫ్లైట్ కాబట్టి మనం ఎక్కేది ఖచ్చితంగా మనకి ఒక్కొక్క టికెట్కి 30 కిలోలు అలవెన్స్ ఉంటుంది, 30 కేజెస్. అండ్ 5 to 7 కేజెస్ వచ్చేసి హ్యాండ్లో పెట్టుకోవచ్చు అనమాట, హ్యాండ్ లగేజ్గా. ఇట్లా అయితే మన లగేజ్ ఉంటుంది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మన లైన్లో నుంచుని మన లగేజ్ అంతా ఆ బెల్ట్ మీద వేసేస్తారు. అంతా ఆల్రెడీ మనం లైన్లో నుంచున్నాం కాబట్టి మొత్తం ఇచ్చేసాము. సో అది బెల్ట్ మీద వెళ్ళిపోయింది అనమాట. ఇట్లా వెళ్ళిపోయిన తర్వాత మనమైతే ఇంకా నెక్స్ట్ ప్రాసెస్కి వచ్చేసాము. ఇది ఇమిగ్రేషన్ ప్రాసెస్. మన లగేజ్ అంతా ఇచ్చేసిన తర్వాత మన పాస్పోర్ట్స్ అన్ని చూసి వాళ్ళు మనకి బోర్డింగ్ పాస్ అని ఒకటి ఇస్తారు. అది ఫ్లైట్ ఎక్కడానికి మనకి చాలా ఇంపార్టెంట్. ఫ్లైట్ ఎక్కిన దగ్గర నుంచి దిగే వరకు కూడా. ఇప్పుడు మనం ఇమిగ్రేషన్లో ఉన్నాం. ఇమిగ్రేషన్ అంటే ఏంటంటే మనం ఈ దేశం నుంచి ఆ దేశానికి వెళ్తున్నాం కాబట్టి ఇక్కడ స్టాంప్ వేస్తారు. ఆ స్టాంప్ అనేది ఖచ్చితంగా మనం వేయించుకోవాలి. అది వేయించుకోకపోతే మనం ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళలేము, అక్కడ స్టాంప్ వేయకపోతే అక్కడ నుంచి ఇక్కడికి రాలేమన్నమాట. సో ఇక్కడ అన్నీ చెక్ చేస్తారనమాట. ఖచ్చితంగా వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి మంచిగా సమాధానం చెప్పాలి. ఇమిగ్రేషన్లో ఎక్కువ వీడియో తీయకూడదు కాబట్టి నేను కొంచెం తీసా. ఇప్పుడు మనం ఎక్కబోయే ఫ్లైట్ అయితే ఇది ఎమిరేట్స్ అనమాట. ఇది ఇంత పెద్ద ఫ్లైట్, ఇది చాలా బాగుంటుందండి ఎమిరేట్స్ ఫ్లైట్. సో మనం ఎమిరేట్స్ ఫ్లైట్లోకి వెళ్ళిపోయే ముందు ఇక్కడ మనం లాంగ్కి వెళ్ళాము. యాక్చువల్లీ ఇది బిజినెస్ క్లాస్ వాళ్ళకి, ఫస్ట్ క్లాస్ వాళ్ళకి అయితే అలవెన్స్ ఉంటుంది.
బట్ మేము వచ్చేసి ఎకానమీ తీసుకున్నాం. అయినప్పటికీ క్రెడిట్ కార్డ్లో సమ్ పాయింట్స్ ఉన్నట్లయితే మనకి ఖచ్చితంగా ఈ లాంగ్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో మనం దీంట్లోకి అయితే వెళ్ళిపోదాం. దీంట్లో అయితే పొద్దున్నే మేము బయలుదేరాం కాబట్టి బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయండి. నాట్ ఓన్లీ బ్రేక్ఫాస్ట్, జ్యూసెస్ ఉన్నాయి అండ్ కాఫీ, మిల్క్ అండ్ సమ్ డ్రింక్స్ కూడా ఉన్నాయి, ఎవరైనా డ్రింక్ చేసే వాళ్ళు ఉంటే. అండ్ చూసారంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి అండ్ చాలా బాగున్నాయి. బటర్ ఇడ్లీ అంట, బటర్ చికెన్ ఇడ్లీ అంట, ఇక దోశ మనకు అప్పటికప్పుడు వేసిస్తున్నారు. ఐటమ్స్ అయితే అదిరిపోయినాయి. బట్ పిల్లల్ని వేసుకొని తింటానికి ఉండదు కాబట్టి ఏదో జస్ట్ అట్లా వెళ్ళి చూసి వచ్చేసాము అనవసరంగా. బట్ ఒక క్రెడిట్ కార్డ్కి ఒక్కళ్ళనే అలౌ చేశారు అండ్ 2 క్రెడిట్ కార్డులు ఉంటే ఇద్దరిని అలౌ చేస్తున్నారు. పిల్లలు కూడా అడుగుతున్నారనమాట. సో అంటే పిల్లల్ని కూడా అలౌ చేయరనమాట. ఒక్క క్రెడిట్ కార్డ్కి ఒక్కళ్ళని అలౌ చేశారనమాట. ఈ లాంగ్ అయితే చాలా బాగుంది. దీంట్లో టిఫిన్స్ అయితే అదిరిపోయినాయి. నెక్స్ట్ మనం టిఫిన్స్ చేసేసి కిందకు వచ్చేసాం. ఇప్పుడు మనం డిపార్చర్కి వెళ్ళిపోయాము. ఇమిగ్రేషన్ అయిపోయిన తర్వాత మనకి గేట్ నెంబర్ ఇస్తారు. ఏ గేటు అనేది మనం చూసుకుని, అది బోర్డింగ్ పాస్ ఇస్తారు కదా, దాంట్లో ఉంటుంది ఏ గేట్ అనేది. మనం ఆ గేట్ దగ్గరికి వెళ్ళిపోయి వెయిట్ చేస్తే మనల్ని పిలుస్తారనమాట. పిలిచి మన పాస్పోర్ట్ అండ్ మన బోర్డింగ్ పాస్ తీసుకుని వాళ్ళు అవి చెక్ చేసుకుని మనల్ని ఇలా ఫ్లైట్లోకి వదిలేస్తారు. నెక్స్ట్ మనం ఫ్లైట్ ఎక్కేస్తామన్నమాట. ఇంత ప్రాసెస్ ఉంటుంది. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వడానికి 3 hours టైం పడుతుంది కాబట్టి మనం ముందుగా వెళ్ళిపోవాలి, లేదంటే మన ఫ్లైట్ మిస్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇది మనం ఇప్పుడు ఎమిరేట్స్ ఫ్లైట్లోకి బ్రిడ్జ్ లాగా వేసారనమాట, ఫ్లైట్కి ఎయిర్పోర్ట్కి. సో మనం దీంట్లో నుంచి అయితే వెళ్ళిపోతున్నాం. ఇది మన ఎమిరేట్ ఫ్లైట్. ఇది చాలా బాగుంటుంది. నేను చాలాసార్లు ఎక్కాను అండ్ మీకోసం మీకు చూపిస్తున్నాను. లైక్ ఎతిహాద్ కూడా అండ్ ఎమిరేట్ కూడా చాలా క్లాసీ ఉంటాయి ఫ్లైట్స్ అయితే. చాలా బాగుంటాయండి, చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. పిల్లలతో వెళ్తున్నాం కాబట్టి ఇలా అయితే మనం ఎమిరేట్స్ ఫ్లైట్లోకి ఎంటర్ అయిపోయాం. వీళ్ళైతే మనకి ఎయిర్ హోస్టర్స్ అయితే వెల్కమ్ చెప్పేస్తున్నారు. పిల్లలకైతే హూరే అనేసి వాళ్ళని అయితే బాగా మంచి సాంగ్స్ పాడేశారు. ఎంట్రన్స్లోనే హ్యాపీ జర్నీ చెప్పేస్తున్నారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు గాజ్ అంతా నీట్గా వెట్ చేసేస్తున్నారు. ఇవి ఫస్ట్ క్లాస్ అండ్ బిజినెస్ క్లాస్ వాళ్ళకి ఇస్తారు. ఇవి జ్యూసెస్ కూడా వాళ్ళకే మంచిగా గాజ్ అంతా నీట్గా పెట్టేసేసి చక్కగా వాళ్ళకి ఇస్తున్నారు. ఇది బిజినెస్ క్లాస్ అండి ఇప్పుడు మనం వెళ్ళేది. ఇక్కడ 2 seats మాత్రమే ఉంటాయి, బిజినెస్ క్లాస్ అండ్ ఫస్ట్ క్లాస్ దాటు మన నెక్స్ట్ ఎకానమీలోకి వెళ్తున్నాం అనమాట. ఇవి మన సీట్స్ అనమాట. ఎకానమీలో ఒక్కొక్క రోలో వచ్చేసి మనకి 3 seats ఉంటాయి. ఇట్లా మొత్తం ఒక్క లైన్లో 9 seats ఉంటాయి అనమాట. 9 మంది కూర్చోడానికి. మధ్యలో వే ఉంటుంది, 2 దారులు ఉంటాయి. ఇటు సైడ్ 3, అటు సైడ్ 3, మళ్ళీ అటు సైడ్ 3, అటు సైడ్ 3, మొత్తం 9 seats ఉంటాయి ఒక రోలో. ఇట్లా అయితే ఉంటుంది ఫ్లైట్. నెక్స్ట్ వచ్చేసి మన ఫ్లైట్ని చూసేద్దాం. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంతమంది ఎక్కారో చూడండి. చాలామంది అయితే ఉన్నారు. ఫుల్ అయిపోయింది ఫ్లైట్ అయితే. చాలా బాగుంటుంది కాబట్టి మ్యాక్సిమం ఈ ఫ్లైట్ చాలామంది ప్రిఫర్ చేస్తారు. కొంచెం కాస్ట్ ఎక్కువే అయినప్పటికీ కంఫర్టబుల్గా ఉంటుంది. అక్కడ పైన చూసారంటే అక్కడ లగేజ్ పెట్టుకుంటాము. ఇక్కడ ఎందుకంటే మన లగేజ్ హ్యాండ్ లగేజ్ 5 to 7 kgs అలౌ చేస్తారు కాబట్టి ఆ లగేజ్ మొత్తం మనం ఇక్కడ పెట్టేసుకుంటాము. వీటిల్లో బ్యాగ్స్ అన్నీ పెట్టేసుకుంటాం అనమాట. కింద ఏది ఉండదు బ్యాగ్. సో మనకి ఏమైనా కావాలనుకుంటే హ్యాండ్లోకి తీసుకోవచ్చు. చిన్నపిల్లలకు కావాల్సిన వస్తువులు ఏమైనా ఉంటే తీసుకుని పెట్టుకోవచ్చు. బట్ మ్యాక్సిమం మనం బ్యాగ్స్ అన్నీ పైన పెట్టేసుకుంటాం అనమాట, మనకి ఎక్కడ ఇబ్బంది లేకుండా. ఇది చూసారంటే ఇంత లాంగ్ ఉంది, ఇంకా లాంగ్ ఉంటుంది. బట్ ఇక్కడ నుంచి ఇంకా పడలేదు కాబట్టి ఇంకా నేను తీయలేకపోయాను. ఇట్లయితే మరి ఎమిరేట్స్ ఫ్లైట్ అయితే ఉంది. ఇంకా నెక్స్ట్ ఇక చూసారంటే మొత్తం 9. ఇప్పుడు ఇటు సైడ్ 3, ఇంకా అటు సైడ్ 6 seats అనమాట. ఇవి 3, మొత్తం ఒక్క రోగ్ వచ్చేసి 9. అండ్ ఇవి బ్యాగ్స్ పెట్టేసుకున్నాం. కింద చూసారంటే ఏసీ అడ్జస్టబుల్స్, ఏసీ అడ్జస్ట్ చేసుకోవడానికి అనమాట. ఇది వచ్చేసి మనకి బిజినెస్ క్లాస్కిను ఎకానమీ క్లాస్కి మధ్యలో ఇలా వాల్ లాగా ఇచ్చారు. ఎందుకంటే మా కిడ్స్ ఉన్నారు కాబట్టి కిడ్స్ ప్రిఫరెన్స్ కోసం అని చెప్పి మాకు ఇక్కడ సీట్ ఇచ్చేసారనమాట. ఎందుకంటే ఇక్కడ ఒక ఉయ్యాల తగిలిస్తారనమాట, స్వింగ్ లాగా పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ నేను అది కూడా మీకు చూపిస్తాను. అందుకని మా బాబు ఉన్నాడు కాబట్టి మాకు ఇక్కడ ఇచ్చేసారు. అండ్ మా పక్కన కూడా ఇంకొకరికి బేబీ ఉంది, సో వాళ్ళకి కూడా ఇచ్చారనమాట ఇక్కడ. సో మన ఫ్లైట్ అయితే మెల్లగా కదులుతుంది. ఇంకా మనమైతే ఇంకా కాసేపట్లో ఫ్లై అయిపోతాం. ఇంకా నెక్స్ట్ ఇప్పుడైతే స్లోగా మూవ్ అవుతూ ఉంది చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి. ఇంకా ఇట్లయితే ఉంటుంది. ఇక్కడ చూసారంటే ఈ వాల్కి ఇక్కడ టీవీ లాగా కూడా ఇచ్చేస్తారు. ఇక్కడ ఫ్లైట్ ఎట్లా మూవ్ అవుతుంది, ఎక్కడి వరకు వెళ్ళింది, మనం ఎక్కడున్నాము అదంతా కనిపిస్తుంది అనమాట. మనం ఎక్కడ ఉండేది మొత్తం చూసుకుంటూ ఉండొచ్చు. ఇది బిజినెస్ క్లాస్ అండి. చూసారంటే బిజినెస్ క్లాస్లో ప్రతి ఒక్కరికి కూడా చక్కగా వాళ్ళ బ్యాక్ సైడ్లోనే మంచి స్క్రీను, చక్కగా టీవీ చూసుకుంటున్నారని హాయిగా ఎవరి స్క్రీన్ వాళ్ళకే ఉంటుంది. ఏం కావాలన్నా పెట్టుకోవచ్చు. మూవీస్ అయినా వాళ్ళ ఇష్టం అనమాట, మన ఇష్టం. ఇక్కడ ఎన్నైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఫెసిలిటీస్ చాలా ఉంటాయి కాబట్టి
ఇలా మనకి ఫ్లైట్ అనేది ఎక్కడుంది ఏంటి అనేది ఓవరాల్గా ఇక్కడ స్క్రీన్లో చూపిస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు. మనకైతే ఒక్కటే ఉంటుంది ఈ రో అంతరికి. ఇదనమాట. ఇక్కడ సీట్ వెనకాల ఇట్లా ఇట్లా పాకెట్ ఇచ్చేసారు. దీంట్లో మనకు కావాల్సిన బుక్స్ అన్నీ ఉన్నాయి. మనం ఏమైనా చూసుకోవాలనుకుంటే బోర్ కొట్టకుండా చదువుకోకుండా ఉండడానికి చాలా రకాల బుక్స్ ఉన్నాయి. అండ్ ఇది ఒక స్క్రీన్ ఇది కూడా ఇచ్చేసారనమాట. ఇట్స్ లైక్ స్క్రీన్ అంటే ఏంటి, మొబైల్ లాగానే ఉంది. ఇది కూడా మొబైలే. అన్నీ ఏమైనా కావాలంటే చూసుకోవడానికి, గేమ్ ప్లే చేసుకోవడానికి, వీటికి హెడ్సెట్ కూడా ఇంక్లూడింగ్ ఇచ్చేసారనమాట. ఇలా సీట్స్కే ఇవి అటాచ్డ్గా ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ట్యాబ్స్ కూడా ఉన్నాయి. పిల్లలకైతే బోరు కొట్టకుండా ప్రయాణం అంతా, ఎందుకంటే 4 అవర్స్ కూర్చోవాలంటే ఇంకా పిల్లలు ఉండరు అసలు. ఇది ఇంకా తక్కువ కాబట్టి 4 అవర్స్తో మనం బయటపడిపోతున్నాం దుబాయ్ కాబట్టి. అదే మన యూఎస్ కానీ ఇంకా యూరోపియన్ కంట్రీస్ కానీ వెళ్తే ఇట్స్ టూ హార్డ్, ఎందుకంటే ఎక్కువ టైం కూర్చోవాలి ఫ్లైట్లో. విత్ కిడ్స్తో అయితే అది చాలా ఇబ్బందే. ఎంతసేపు కూర్చుంటారు వాళ్ళైతే కూర్చోరు కదా, విసిగిస్తూనే ఉంటారు. సో వాళ్ళని డైవర్ట్ చేయడం కోసం చక్కగా ఇక్కడ ఇలా అయితే ట్యాబ్ ఇలాంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ మనకు కావాల్సిన మూవీస్ కానీ ఇంకా ఏమైనా కానీ చూసేసుకోవచ్చు. సాంగ్స్ కానీ రైమ్స్ కానీ వాళ్ళు ఇంటర్నెట్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో మనమేం దీనికి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు, మనకు కావాల్సినవి చూసేసుకోవచ్చు. దాంట్లో ఉంటాయి అనమాట ఫోన్లో ట్యాబ్లో ఉండే ఆప్షన్స్ వరకే చూసుకుంటాం. సో ఇంకా ఇట్లా ఓపెన్ చేసుకుంటాం. మన సీట్కే ఉంటుంది ఇట్లా ట్యాబ్. దీని కనుక ఇలా కొంచెం ప్రెస్ చేసామంటే ఇది బయటకు వచ్చేస్తుంది. ఇలా ట్యాబ్ ఉంటుంది. ఇలా మనకు కావాల్సింది ఏదైనా సరే మనం చూసేసుకోవచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సీట్స్, ఇవి బిజినెస్ క్లాస్. మనకి కట్టని వేసేసారు కనిపించకుండా. మనకు కావాల్సిన మూవీస్, మ్యూజిక్ అన్నీ మనం ఏ లాంగ్వేజెస్ కావలిస్తే చాలా వరకు అన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి. సో మనకు కావాల్సిన లాంగ్వేజ్లో మన మూవీస్ కానీ లేకపోతే మ్యూజిక్ కానీ ఏదైనా మన ఇష్టం అనమాట. ఇట్లా ఉంటుంది, మనకి బోర్ కొట్టకుండా. అండ్ దీని పక్కన కూడా ఇట్లా ఐపాడ్ లాగా ఇచ్చేస్తారు. ఈ మొబైల్ అనమాట. దీనిలో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. మ్యూజిక్ కావాలంటే మ్యూజిక్ పెట్టుకోవచ్చు, లేదంటే మన ఇష్టం, మనకి ఏది కావలిస్తుంది. విత్ హెడ్సెట్ ఉంటుంది కాబట్టి ఎవరికి ఇబ్బంది అయితే ఉండదు. మనం వీటిని ఇట్లా యూజ్ చేసేసుకుంటూ మన జర్నీని మనం కంటిన్యూ చేసేయచ్చు. అండ్ ఇవి కాకుండా కావద్దు అనుకుంటే మనం మ్యాగజైన్స్ కూడా చదువుకోవచ్చు. మ్యాగజైన్స్ కూడా చాలా ఉన్నాయి బుక్స్ అనమాట. ఇవి మన సీట్కి ఫ్రంట్లోనే ఉంటాయి కాబట్టి మనం తీసుకుని మనం వీటిని కూడా యూజ్ చేసేసుకోవచ్చు. ఈ ఫ్లైట్లో అయితే అస్సలు బోర్ కొట్టదు. అండ్ ఏసీ కూడా ఫుల్ ఉంటుంది. ఏసీ అయితే ఇక్కడ మన సీట్ పైనే ఉంటాయి అనమాట. మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. చిన్నగా ఉంటాయి ఏసీస్ కూడా. అవి ఎవరికి కావాల్సినవి వాళ్ళ సైడ్ పడుతూ ఉంటాయి కాబట్టి కావాలంటే మనకి ఎట్లా కావాలో అట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సీట్లో కూర్చున్నప్పుడు ప్రతి ఒక్కరు కూర్చోగానే ఫస్ట్ సీట్ బెల్ట్ అయితే పెట్టుకోవాలన్నమాట మనం ఫ్లైట్లో. లేదంటే ఇంకా అది పెట్టుకునే వరకు ఇక మన చుట్టూనే తిరుగుతూ ఉంటారు ఎయిర్ హోస్టర్స్. అసలు పిల్లలు ఉన్నప్పుడు కూడా పిల్లలకు కూడా సీట్ బెల్ట్ వేసేయాలి, వాళ్ళకి కూడా ఇస్తారనమాట. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. చూసారంటే ఎంత లాంగ్ ఉందో చూసారా. ఫ్లైట్ అయితే చాలా లాంగ్గా ఉంటుందండి ఇట్లా. ఇంకా అదే కదా 300 to 400 ఎకానమీ సీట్స్ అంటే చూడండి. ఒక్కొక్క దాంట్లో వచ్చేసి ఇంకా నెక్స్ట్ వచ్చేసి బిజినెస్ క్లాస్లో వచ్చేసి 40 సీట్స్ ఉంటాయి. ఫస్ట్ క్లాస్లో వచ్చేసి 8 సీట్స్ ఉంటాయి అనమాట. ఇట్లా ఉంటాయి కాబట్టి సో మనకి ఇవి ఎకానమీలోనే ఎక్కువ సీట్స్ ఉంటాయి అనమాట. 400 సీట్స్. ఒక్క ఫ్లైట్లో వచ్చేసి మొత్తం ఒక 500 నుంచి 600 సీట్స్ ఉంటాయండి. ఇట్స్ డిపెండింగ్ అపాన్ ఫ్లైట్. సో ఖచ్చితంగా 500 సీట్స్ అయితే ఉంటాయంట. హైదరాబాద్ టు దుబాయ్ కూడా సేమ్ ఇంతే ఉంటాయి. 500 to 600 ఇట్లా మనం ఏది కాలుస్తారు అని చెప్పి మనకు మొత్తం చూపిస్తూ ఉంటుంది. మనం ఇంకెంత దూరంలో ఉన్నాం, ఇంకెంత టైంకి రీచ్ అవుతాం అనేది కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు అనమాట. మన ఫ్లైట్ ఎట్లా మూవ్ అవుతుంది అనేది కూడా దాంట్లో కనిపిస్తూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవి ఇక్కడ మనకి ఉయ్యాలు అయితే పెట్టేశారు చిన్నపిల్లలకి. చిన్న పిల్లలు ఉన్నట్లయితే ఇన్ఫాంట్స్కి ఈ ఉయ్యాల ఫెసిలిటీ అనేది ఇచ్చేస్తారు. ఎందుకంటే 4 అవర్స్ మన చేతిలో పెట్టుకుని అట్లే పట్టుకోవాలనుకుంటే మనకి ఇట్స్ వెరీ పెయినింగ్ కదా. సో అందుకనేసి వాళ్ళు ఇట్లా అరేంజ్ కూడా చేసేస్తారనమాట. అందుకే మనకి ఇట్లా ఈ వాల్ ఉండే సైడ్ ఇచ్చేస్తారు. మాకు చిన్న బాబు ఉన్నాడు కాబట్టి మాకు ఇట్లా ఇచ్చేసారు. అండ్ మేమైతే ఇట్లా సెట్ అయిపోయాం సీట్స్లో. ఇంక ఇక్కడైతే చలి బాగుంటుంది ఫ్లైట్లో. ఇదిగో పైన చూసారంటే ఏసీ అక్కడ నుంచి వస్తుంది. ఇంకా ఇవన్నీ ఇలా ఉండగా మనకి ఫుడ్ అయితే వేడిగా వచ్చేస్తుంది. ఇక్కడ చల్లగా ఉండే ఫ్లైట్లో, ఇంత కూల్గా ఉండే ఫ్లైట్లో ఖచ్చితంగా స్వెటర్ వేసుకుంటున్నాయి. బెడ్షీట్స్ కూడా ఇస్తారు మనకి కావాలిస్తే. బ్లాంకెట్ ఉంటుంది, పిల్లో ఉంటుంది. కావలిస్తే మనం అవి కూడా తీసేసుకోవచ్చు. ఇదిగో ఫుడ్ అయితే ఇక్కడ ఇట్లా ఉందన్నమాట మెనూ. ఇక్కడ నాన్ వెజ్ ఉంటుంది, వెజ్ ఉంటుంది. మనకి ఏది కావాలిస్తే అది సెట్ చేసేసుకోవడమే. ఇక బిర్యానీ ఇచ్చేసారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బటర్ కూడా ఇచ్చేసారు మనకి. బిర్యానీ, బటర్ అండ్ సలాడ్, ఐస్ క్రీమ్. ఇంకా సలాడ్, ఐస్ క్రీమ్ ఇవన్నీ ఫుడ్ అయితే బాగుంటుంది. ఎమిరేట్స్ ఫ్లైట్లో ఎవరు ఫుడ్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు, ఎందుకంటే చాలా బాగుంటుంది. దీనికి మనం ఏం పే చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇది మన ఫ్లైట్ ఛార్జెస్తో పాటే ఇది మనకి మిక్స్ అయిపోతుంది అనమాట. సో మనం పర్టికులర్గా దీనికైతే పే చేయాల్సిన ఎక్స్ట్రా అమౌంట్ అయితే ఉండదు. ఐస్ క్రీమ్, సలాడ్స్ ఇవన్నీ
సో ఇట్లా అయితే ఫుడ్ ఉంటుంది, డెలిషియస్గా ఉంటుంది. బట్ డోంట్ మిస్ ఇట్, అందరూ టేస్ట్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదంతా ఇలా అయిపోయి, కానీ ఫుడ్ మాత్రం త్వరగా తినేసేయాలి. ఇక్కడ బన్ కూడా ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళు ఫుడ్ ఇచ్చిన తర్వాత ఒక 20 మినిట్స్ 25 మినిట్స్ తర్వాత మళ్ళీ వచ్చి తీసుకెళ్ళిపోతారు. సో వెయిట్ చేయకండి, ఫుడ్ ఇచ్చిన వెంటనే తినేసేసేయండి. మ్యాక్సిమం పాసిబుల్ అయితే మాత్రం ఖచ్చితంగా త్వరగా తినేసేసేయండి. అండ్ మనకి కావాల్సిన టిష్యూస్ ఇచ్చేసారు, వాటర్ బాటిల్స్, ఐస్ క్రీమ్, సోంపు కూడా ఉంటుంది ఇక్కడ. అంటే ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలకి సపరేట్గా ఉంటుంది, పెద్దవాళ్ళకి సపరేట్గా ఉంటుంది. పిల్లలకైతే ఇంకా కేక్స్, చాక్లెట్స్, ఇంకా క్యాండీస్ అన్నీ ఇస్తారనమాట. అది కూడా డెలిషియస్గా ఉంటుంది ఫుడ్ మాత్రం. పిల్లలకి తిన్నా పొట్ట నిండిపోద్ది, పెద్దోళ్ళకి తిన్నా పొట్ట నిండిపోద్ది అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈ ఎమిరేట్స్ ఫ్లైట్ గురించి ఇంకా మీకు ఏం చెప్పాలి. ఇప్పుడు మనం చెన్నై నుంచి దుబాయ్కి వెళ్తున్నాం కాబట్టి మ్యాక్సిమం సౌత్ ఇండియన్ ఫుడ్డే మనకు ఉంటుంది అనమాట. సో మనకు కావాల్సిన ఫుడ్ని మనం చూస్ చేసేసుకోవచ్చు. మనమైతే దుబాయ్లోకి ఎంటర్ అయిపోయాం, దుబాయ్ ఎయిర్పోర్ట్లోకి వచ్చేసాము, ల్యాండ్ అయిపోతున్నాము. ఇంకా దిగేసింది, ఆల్రెడీ ఫ్లైట్ దిగేసింది. ఇక నెక్స్ట్ ఈ దుబాయ్ ఎయిర్పోర్ట్, ఇది చూసారంటే దుబాయ్ ఎయిర్పోర్ట్ కూడా చాలా పెద్దదండి. అసలు దీంట్లోకి వెళ్ళామంటే ఒక్కొక్కసారి బయటికి రావడం కష్టమే. ఇగోండి ఎమిరేట్స్ ఫ్లైట్ అయితే లైన్గా పెట్టేసి ఉన్నాయి చూడండి. దుబాయ్ ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చాలా బాగుంటుందండి దుబాయ్ ఎయిర్పోర్ట్ చూడడానికి అసలు నిజంగా. అందుకే చాలామంది అయితే ఎమిరేట్సే ప్రిఫర్ చేసి ఇక్కడ దుబాయ్ ఎయిర్పోర్ట్ చూడాలని చాలామంది వస్తారు. ఎందుకంటే చాలా క్లాసీ ఉంటుంది, చాలా పెద్ద ఎయిర్పోర్టు, చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనం దిగేసాము. ఇంకా ఇక్కడ నుంచి మళ్ళీ మొదలనమాట. మళ్ళీ ఇమిగ్రేషన్లోకి వెళ్ళాలి, స్టాంప్లు ఎంచుకోవాలి. ఇక్కడైతే ఫ్యామిలీస్కి సపరేటు అండ్ వితౌట్ ఫ్యామిలీకి సపరేట్ లైన్స్ ఉంటాయి. ఇక్కడ వచ్చేసరికి ఇదంతా దుబాయ్ ఎయిర్పోర్టు, ఇవన్నీ లిఫ్ట్స్. ఇక మనమైతే వెళ్ళిపోతున్నాం. అండ్ ఎమిరేట్స్లో వచ్చేసి ఇదంతా దుబాయ్ ఎయిర్పోర్ట్ అనమాట. ఇప్పుడు మీకు ఈ జర్నీ అంతా ఎలా అనిపించిందో మీరైతే చెప్పేసేయండి. ఎమిరేట్స్లో వచ్చేసి ఫ్లైట్ ఛార్జెస్ ఇట్స్ డిపెండింగ్ అపాన్ సీజన్స్ అండి, మనం ఒకటని చెప్పలేము. ఇప్పుడు మనం ఎకానమీ క్లాస్ ఎక్కాం కాబట్టి ఇది 25,000 నుంచి 40,000 లోపు ఉంటుంది. అది ఒక్కొక్కసారి సిచ్యువేషన్ అనమాట. ఒక్కొక్కసారి 25కి వస్తుంది, ఒక్కొక్కసారి ఇంకా కొంచెం తక్కువ కూడా వస్తుంది, ఒక్కొక్కసారి 40 వస్తుంది, అంతకంటే ఎక్కువ కూడా వస్తుంది, చెప్పలేము. అండ్ బిజినెస్ క్లాస్ వచ్చేసి స్టార్టింగే 80,000 నుంచి స్టార్ట్ అవుతుంది, 1,20,000 వరకు ఉంటుంది. అండ్ ఫస్ట్ క్లాస్ వచ్చేసి ఏంటంటే 2 lakhs ఉంటుందండి. ఫస్ట్ క్లాస్ అంటే ఇవి ఫిక్స్డ్ రేట్స్ కాదు నేను చెప్పేది, ఇట్స్ డిపెండింగ్ అపాన్ సీజన్స్ అండ్ ఇట్స్ డిపెండింగ్ అపాన్ సిచ్యువేషన్స్ అనమాట. ఒక్కొక్కసారి సీజన్ బట్టి రేట్లు తగ్గుతాయి, రేట్లు పెరుగుతాయి అనమాట. ఆ న్యూ ఇయర్ సిచ్యువేషన్లో అయితే అస్సలు ఎవరు రావద్దు, ఎందుకంటే ఇట్స్ టూ మచ్ కాస్ట్ ఉంటాయి. మీరు ముందు బుక్ చేసుకుందామని ట్రై చేసినా కూడా ఎక్కువ కాస్టే చూపిస్తాయి. అసలు ఆ న్యూ ఇయర్ సిచ్యువేషన్లో చాలా చాలా హై కాస్ట్ ఉంటాయి. సో అప్పుడైతే చూసుకోండి ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు 25,000 ఉన్న టికెట్ ఒకసారి మేము వద్దామని చూస్తే ఎకానమీలోనే 1,00,000 రూపాయల వరకు వెళ్ళిపోయింది. ఒక్క టికెట్ రేటు 1 lakh అయిందండి. అప్పుడు 25,000 ఎక్కడ, 1 lakh ఎక్కడ, అట్లుంటే రేట్లు. సో చూసుకోండి. ఇప్పుడు మనమైతే ఇక్కడికి వచ్చేసాము, బెల్ట్ అనమాట ఇది. ఇప్పుడు మనం చెన్నై నుంచి దుబాయ్లో దిగేసాం కాబట్టి దుబాయ్ ఎయిర్పోర్ట్ చూడడానికి, దుబాయ్ ఎయిర్పోర్ట్ చాలా బాగుంటుంది, చాలా పెద్దది. ఫస్ట్ టైం తెలియనప్పుడైతే కన్ఫ్యూజ్ అయిపోతాము, ఎందుకంటే చాలా పెద్దగా ఉంటుంది. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడూ తెలియకుండా ఎప్పుడు ఎక్కడికి వెళ్ళిన వాళ్ళు, కొత్తగా వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్లైట్ వాళ్ళతో పాటు దిగేసి వాళ్ళని ఫాలో అప్ అయిపోతే, వాళ్ళని ఫాలో చేసుకుంటూ ఉన్నారంటే వాళ్ళతో పాటే బయటకు వచ్చేసేయచ్చు. సో మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్లో ఇది తెలియక అనవసరంగా మా హస్బెండ్ మా కోసం మనుషులను పెట్టించాడు దుబాయ్ ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రావడానికి, నాకు తెలియక. ఎందుకంటే అంత పెద్దది కాబట్టి కిడ్స్ని వేసుకుని రావడం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆయన ఒక మనిషిని అరేంజ్ చేశారు. వాళ్ళు కూడా మంచిగా మనీ చార్జ్ చేసేస్తారు. ఇవన్నీ లేకుండా ఉండాలంటే మనతో పాటు దిగిన ఫ్లైట్ వాళ్ళని మనం జాగ్రత్తగా మిస్ అవ్వకుండా వాళ్ళ వెనకాలే వచ్చేస్తే మనకు అన్నీ ఈజీగా వాళ్ళతో పాటు బయటకు వచ్చేస్తాం అనమాట. ఇది ఒక ట్రిక్కి. నెక్స్ట్ వచ్చేసి ఇది బెల్ట్ అనమాట. ఇక్కడ చూసారంటే ఎమిరేట్స్ ఫ్లైట్ అని ఉంది, ఇది చెన్నై టు దుబాయ్ అని ఉంది చూడండి. ఇట్లా ఎమిరేట్స్ ఫ్లైట్లోనే ఇది హైదరాబాద్ నుంచి దుబాయ్, చెన్నై టు దుబాయ్, ఇంకా చాలా చోట్ల నుంచి వస్తుంది. బట్ చూసుకోవాలన్నమాట చెన్నై టు దుబాయ్ ఎక్కడ ఉందో చూసుకుని. ఇప్పుడు మనం ఆ బెల్ట్ దగ్గరికి వచ్చి నుంచుంటే మన లగేజ్ అంతా ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ మన లగేజ్ని పికప్ చేసుకుని మనమైతే ఇంకా బయటకు వెళ్ళిపోతాం. ఆల్రెడీ మాది ఇమిగ్రేషన్ అయిపోయింది. ఇమిగ్రేషన్లో ఇక్కడ వీడియోస్ తీయకూడదు కాబట్టి ఇక్కడ పెద్ద పెద్ద కెమెరాస్ ఉంటాయి ఇమిగ్రేషన్లో. ఇక్కడ నుంచి దుబాయ్ ఎయిర్పోర్ట్లో దిగంగానే ఇమిగ్రేషన్కి వెళ్ళి స్టాంప్ ఎంచుకోవాలి. ఆ దేశం నుంచి ఇక్కడికి వచ్చామని చెప్పి వీళ్ళు ఇక్కడ స్టాంప్ వేస్తారు. ఆ స్టాంప్ తీసుకున్నాకే మనల్ని బయటకు అలౌ చేస్తారనమాట. మనం అన్నీ చెక్ చేసి అక్కడ మన కెమెరాలో చూడాలి, మన ఫేస్ని వాళ్ళు ఫోటో తీస్తారు, మన ఐస్ని స్కాన్ చేస్తారు. అవన్నీ చూసి పర్ఫెక్ట్గా ఉన్నాకే మనల్ని ఇక్కడికి ఈ కంట్రీ లోపలికి వదులుతారనమాట. ఒకవేళ మనం ఇక్కడ ఏమైనా మిస్టేక్ చేసి ఇక్కడ వీసా వ్యాలిడిటీ అయిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అక్కడ తెలిసిపోయింది అనమాట ఇమిగ్రేషన్ చెక్లో. సో వాళ్ళు స్టాంప్ వేయరు, అప్పుడు వాళ్ళు ఇక్కడే ఉండిపోతారు అండ్ ఫైన్ పే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడైతే చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఇలా అయితే మనం దుబాయ్ ఎయిర్పోర్ట్ నుంచి మనం ఇప్పుడు కాసేపట్లో బయటకు అయితే వెళ్ళిపోతున్నాం. ఇది దుబాయ్ ఎయిర్పోర్ట్. ఎలా ఉందో చూడండి, మరి మీకు నచ్చిందో లేదో మీరైతే కామెంట్ చేసేయండి. మరి మన ఛానల్ ఇంకా చూస్తున్న వాళ్ళైతే, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇది బయటకు వచ్చేసాం. ఇక్కడ క్యాబ్స్ అనమాట. ఇక్కడ క్యాబ్స్ ఉంటాయి. బయటకు వెళ్ళాలనుకుంటే, బయటకి బస్సెస్కి వెళ్ళాలంటే ఆ రూట్ సపరేట్గా ఉంటుంది. ఇంకా కొంచెం పైకి వెళ్ళామంటే బస్కి వెళ్ళేది ఎగ్జిట్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం క్యాబ్స్కి వెళ్ళిపోతున్నాం కాబట్టి ఇక్కడికి వచ్చేసాము. ఇదంతా దుబాయ్ ఎయిర్పోర్ట్. ఇక చూసామంటే ఇక్కడ నుంచి మనం బయటకు వెళ్ళిపోతాం. ఇప్పుడు క్యాబ్ ఎక్కాలి. క్యాబ్ ఎక్కడానికి కూడా ఎంత క్యూ ఉందో చూడండి. ఇట్లా ఉంటాయి. ఇక్కడ చూడండి, ఈ దారి ఎంత పెద్దగా ఉందో చూడండి. ఎన్ని ట్రాఫిక్ లైట్లు ఉన్నాయో. ఈ క్యాబ్స్ ఎక్కే వాళ్ళ కోసం మాత్రమే ఇది. చూడండి ఎంత ఉందో ఇక్కడ పార్కింగ్. వెయిట్ చేస్తున్నాం. క్యాబ్స్ అన్నీ ఫిల్ అయిపోతున్నాయి. ఎప్పటికప్పుడు ఫిల్. ఇంకా ఎక్కడికి వెళ్ళినా ఇక్కడ వచ్చిన దగ్గర నుంచి నుంచుంటమే అయిపోతుంది అనమాట. చెన్నై నుంచి దుబాయ్ వరకు సీట్లో కూర్చోవడమే, కానీ బయటకు వచ్చామంటే నుంచోడమే. అదిగో మెట్రో కావాలంటే పైకి వెళ్ళాలంట. నెక్స్ట్ ఇది క్యాబ్స్ కాబట్టి ఇటు వచ్చేసారు ఎగ్జిట్కి. ఇంకా మెట్రోస్ కావాలంటే ఇంకా పైకి వెళ్ళాలి. సో ఇట్లా మనమైతే క్యాబ్ ఎక్కేసాం. ఇది ఎమిరేట్స్ ఫ్లైట్. ఈ ఫ్లైట్ మీకు నచ్చిందా లేదా, ఎట్లా ఉంది? మీకు నచ్చితే కనుక మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇంకా మీ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఎమిరేట్స్ నుంచి మనం ఇప్పుడైతే బయటకు వెళ్ళిపోతున్నాం.